అనంత్ విభాస్ శర్మ బాలీవుడ్లో గుండె అనే మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఆ మూవీలో హిమాన్షు అనే క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. అండ్ కార్తీక్ ఆర్యన్ మూవీ అయిన పతి పత్ని ఔర్ కో మూవీలో మోహన్ శర్మ అనే క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. అండ్ 2013లో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు ఫరియా అబ్దుల్లా. ద జంగూబురు కేస్ అనే మూవీలో ప్రియం వదా దాస్ అనే క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. అండ్ మర్దానీ మూవీ కూడా చేశారు. ఈ మూవీలో సోనీ అనే క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. కాయన్ అయ్యర్ చైల్డ్హుడ్ ఆర్టిస్ట్. ప్రభాస్ పాన్ ఇండియా మూవీ అయిన కల్కి మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. రీసెంట్గా ఫరియా అబ్దుల్లా తమిళ్ ఇండస్ట్రీలోకి డెబ్యూ ఇవ్వబోతున్నారు. ఈమె వలిమయి అనే మూవీలో యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో అయిన సల్మాన్ ఖాన్తో సుల్తాన్ అనే మూవీ చేశారు. ఈ మూవీలో గోవింద్ అనే క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. కావ్య రామచంద్రన్ మోడల్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అయితే డైరెక్టర్ నాగశ్విన్ డైరెక్షన్లో కల్కి 2898 AD మూవీలో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ తర్వాత ఇప్పటి వరకు ఏ మూవీకి సైన్ చేయలేదు. మోడల్గా మాత్రం ఫుల్ బిజీగా ఉన్నారు. కెరియర్ పరంగా కొంచెం మత్తు వదల్రా 2 మూవీలో ఇన్స్పెక్టర్ నంది అనే క్యారెక్టర్లో. అండ్ సల్మాన్ ఖాన్ ప్రెస్టీజియస్ మూవీ అయిన టైగర్ జిందా హై మూవీలో కూడా కరణ్ అనే క్యారెక్టర్లో యాక్ట్ చేశారు అనంత్. ఫరియా అబ్దుల్లా 2017లో నక్షత్ర అన్న టెలివిజన్ షోలో యాక్ట్ చేశారు. అయితే ఇది మాత్రం యూట్యూబ్లో రిలీజ్ అయింది.